మనకు వినాయక నవరాత్రులైనా దసరా నవరాత్రులైనా వస్తే మనము మన కాలనీ వాళ్ళు కానీ ఊరు వాళ్ళు కానీ అంతా ఒక్కటైపోతాం కదండి. ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా ఒకరి మధ్య ఒకరికి ఎన్ని గొడవలున్నా కూడా ఆ పూజలో పాల్గొని మనం అందరం ఐకమత్యంగా పూజ అనేది చేసుకుంటాం కదండి. ఆ 9 రోజులు ఎలా గడిచిపోతాయి అనేది కూడా తెలీదు. ఎందుకంటే భక్తిమయంతో ఆనందంతో ఎంతో హ్యాపీగా గడిచిపోతాయండి ఆ 10 రోజులు మా కాలనీలో కూడా. ఆ గణపతి వచ్చిన ఆ 10 రోజులు మాత్రం మనకు ఊరు వాడ మొత్తం ఒకటైపోతాము. మళ్ళీ గణపతి వెళ్ళిపోతుంటే మళ్ళీ బాధ అనిపిస్తుందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎంత తొందరగా వస్తే బాగుంటుందా అని అనిపిస్తుంది. కాకపోతే మా కాలనీలో మనకు వినాయక నవరాత్రులు ఒక్కటే చేస్తారండి, దసరా నవరాత్రులు చేయరనమాట. ఎందుకంటే రెండు పెద్ద తేడా ఉండవు కదా, మనకు ఒక 20 డేస్ తేడాతోనే మనకు వినాయక నవరాత్రులు దసరా నవరాత్రులు వస్తాయి కాబట్టి వినాయక నవరాత్రుల్ని జరుపుకుంటామండి. ఇంకా వీళ్ళందరూ మా కాలనీ లేడీస్ అనమాట. చూడండి ఎంతమంది వినాయక నవరాత్రుల్లో పాల్గొన్నామో. ఇలా ఎండ్ అయిందనమాట మా కాలనీ నవరాత్రి.